శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనం లక్ష పసుపు కొమ్ముల నోము మరియు గరిసె ధాన్య నోము గురించి ఈ వీడియోలో చూద్దామండి. మనము గరిసె ధాన్య నోము అంటే నిత్య అన్నదాన మహావ్రతం అని కూడా అంటారండి. ఒక పంతులు గారికి 1 సంవత్సరము పాటు సరిపడా భోజనము పెడుతున్నట్లు ఈ ధాన్యము పంతులు గారికి ఇవ్వాలి. ఈ ధాన్యం ఏంటంటే మనం ఎడ్లు తొక్కని ధాన్యము మనం తెచ్చుకోవాలి. ఈ ధాన్యము ఎన్ని బస్తాలంటే 25 బస్తాలండి. 25 బస్తాలు ఒక రాశిలాగా పోసి ఆ ధాన్యానికి కూడా మనము పువ్వులతోనే డెకరేషన్ చేసి ఆ ధాన్యం కూడా అన్నపూర్ణాదేవిని కూడా ఆ ధాన్యం మీద పెట్టి మనం పూజ చేయాలండి. పంతులు గారు వచ్చి పూజ చేస్తాడు. లక్ష పసుపు కొమ్ములు కూడా ఎక్కడా ఇరగనివి మనం తెచ్చుకొని మనం ఒక రాశిలాగా పోసుకోవాలండి. ఎన్ని కేజీలు అంటే 550 కేజీల కొమ్ములు ఒక రాశిలాగా పోసి మన ఆ పసుపు కొమ్ములకు కూడా మనం పువ్వులతోనే డెకరేషన్ చేసుకొని ఆ పసుపు కొమ్ముల మీద మనము అమ్మవారిని డెకరేషన్ చేసుకోవాలండి. అమ్మవారిని మనం ఒక బిందెకు కడతాం కదండి, అమ్మవారిని అలా తయారు చేసి ఆ పసుపు కొమ్ముల మీద పెట్టుకోవాలి. మనం ముత్తైదులను ఒక 108 మంది కానీ 150 మంది కానీ మనము ముత్తైదులను పిలుచుకొని ఈ పసుపు కొమ్ములను ఒక 2 కేజీలు వచ్చేటట్టు ఒక పళ్ళెంలా పోసి ఆ పసుపు కొమ్ముల మీదనే 3 తమలపాకులు, 2 అరటిపండ్లు, 2 ఒక్కలు, 1 రూపాయి కాయను, 1 పువ్వు మనం ఆ పసుపు కొమ్ముల మీదట వచ్చిన వాళ్ళకంతా తాంబూలానికి మనము వాయినంగా ఇవ్వాలి. వచ్చిన ముత్తైదులకంతా మనము భోజనము పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇది చాలా పెద్ద నోము కదండి. ఇది మనము అలాగా భోజనాలు పెట్టుకుంటే చాలా మంచిది. ఈ వీడియోలో ఈ పసుపు కొమ్ములది ధాన్యముది నోము చూసాం కదండి. నెక్స్ట్ వీడియోలో మనము కలుసుకుందాము.